హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రీవియస్ వీడియోలో ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మవారి దర్శనం గురించి వీడియో చేశాను, చూశారు కదా. ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్తున్నాము. మేము వెళ్ళేటప్పటికి అమ్మవారి గుడికి కొత్త సంవత్సరంలో ఉగాదికి పెట్టిన లైటింగ్ అంతా అలాగే ఉంది, ఇంకా తీయలేదు. మేము వెళ్ళేటప్పటికి వసంత నవరాత్రులు రన్ అవుతున్నాయి, అందుకని తీయలేదనుకుంటా. వసంత నవరాత్రుల్లో అమ్మవార్లందరికీ ప్రత్యేక పూజలు చేస్తారు కదా. మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది. వసంత నవరాత్రులు కాబట్టి కొంచెం రష్గానే ఉంది. టెంపుల్కి అయితే వచ్చేసాం కదా, పదండి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం. లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి ఎదురుగానే ఒక 5 మినిట్స్ అలా నుంచొని ఇచ్చారు. అలా 5 మినిట్స్ అమ్మవారిని చూస్తూ దండం పెట్టుకున్నాము. అమ్మవారి దర్శనమై బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొని ఆ గుడి ప్రాంగణంలోనే ఉన్న ఇంకొక అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.